అయితే రక్తం హాస్పిటల్కి మా చెల్లి తీసుకెళ్తే రక్తం తక్కువ ఉంది పిల్లకి, బాగా ఫుడ్ అయి పెట్టండి అని చెప్పారంటండి డాక్టర్ గారు. ఇలాగన్నది ఏంటనేసి మేము పురుడుకి తీసుకుని వచ్చేసామమ్మ. తీసుకుని వచ్చేసి పిల్ల అల్లిపోతుందండి. పిల్ల కానీ పుడితే మా ఆయన నన్ను కళ్ళనివ్వరమ్మా అనేసి ఇంక డెలివరీ దాకా బెంగ కింద పెట్టుకుంది. లేదమ్మా పిల్ల పుడితే వాళ్ళకే ప్రేమ పుడుతుంది, బెంగ ఎట్టుకోకన్నాను. ఈ పిల్లకి ఆడపిల్లే పుట్టిందండి. పెద్ద ఆపరేషన్ చేసి తీసారు. పిల్లల డాక్టర్ అన్నారు, మా కళ్ళు చూసి చెప్పేశారండి, పిల్లకి అస్సలు రక్తం లేదమ్మా, సంటి పాప బాగానే ఉంది, పిల్లకి రక్తం ఎక్కించాలి ముందు అన్నారండి. మొక్కం చూసి చెప్పేశారమ్మ, అర్జెంటుగా రక్తం ఎక్కించాలి, సంటి పిల్లకి బాగానే ఉంది అన్నారమ్మ. లేకపోతే పిల్లే దక్కదన్నారు. ఇలాగ మా అల్లుడు ఏమని కూతురు చెప్పలేం, నేను ఇంటికి వెళ్తానన్నాడు. ఇంత ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంటికి వెళ్తానంటావేటి, కాకినాడకి వెళ్ళిపోతానన్నాడు. పిల్ల ఏం చేసిందండి, మేము ఫోన్ చేస్తుంటే తీయలేదండి మా అల్లుడు. ఇంకా చిచ్చాపేసాడండి. చిచ్చాపేస్తే మా పిల్ల ఏం చేసిందండి, మేము అద్దుకున్న ఇంట్లో ఓనరమ్మ ఫోన్ ఇచ్చుకుని ఫోన్ చేసిందంటండి. బావా నేను చచ్చిపోతాను అంటున్నారు అంటుంది డాక్టర్ అమ్మ. ఒక్కసారి నేను చూడాలని ఉన్నది రా బావ అంటే మా పిన్ని గారు అమ్మాయి నిశ్చితార్థం ఉంది, వారం రోజులు పోయాక వస్తానన్నాడంట. నేను పనికి వెళ్ళానమ్మ. సంటి పిల్ల 5వ నెల వచ్చిందమ్మ. పాగుతుంది, ముద్దు ముద్దు మాటలు చెప్పుతుంది, భర్తను మర్చిపోయిందండి జాయిగా. మర్చిపోయి మా వాళ్ళందరూ అన్నారు, పిల్ల బతుకుల్లోనే ఉంటేనే చూడడానికి రాలేదు, నువ్వు ఇంకా నీకు ఏ 10 మంది ఉన్నారా, పిల్లని ఇద్దరిని అలా పెంచు, ఇంకా నీ జోలికి వెళ్ళకం అనేసి మా వాళ్ళందరూ తిట్టారు. సంటి పిల్ల ముద్దు ముద్దుగా ఉంటే మేము ఇంకా ఈ అబ్బాయిని మాట వదిలేసామమ్మ. 9వ నెల వచ్చిందండి. పిల్లమే ప్రేమ చెప్పి మేము ఉన్నాకాడికి హైదరాబాద్కి వచ్చాడండి. పిల్ల కావాలి, మా ఆవిడ కావాలని. మా ఆవిడ కావాలని పిల్ల చచ్చిపోతుంటేనే వెళ్ళిపోయావు, ఇప్పుడు పిల్ల కావాలి తల్లి కావాలంటున్నావో, నేను పంపను, చావో బతుక నా దగ్గరే ఉంటారు నా మనవరాలు ఇద్దరు, వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయి పంజాబ్ వస్తుంది వాళ్ళ అమ్మని, వాళ్ళ పెద్దమ్మని ఇంకో పెద్దమ్మని ముగ్గురిని తీసుకుని వచ్చాడమ్మ. తీసుకుని వచ్చి పెద్దమ్మలు అన్నారు, నువ్వు కొన్ని పిఠాపురం పంపితే మేము చూడలేదు అంటున్నావు కదా, నీ దగ్గరే పెట్టుకో, నువ్వు చూసుకో అన్నారమ్మ. అయితే దూరం అయితే నేను పంపను అన్నానండి. అంటే పంజాగుట్టలో పెట్టారండి. మా కాళ్ళకి 5 రూపాయలు ఛార్జీ లాగా పెడితే వాళ్ళు ఆ వాసమైన కింద పెట్టారమ్మ. అలాగే ఉన్నారమ్మ. ఉండినప్పుడు పిల్ల మళ్ళీ నెల తప్పిందమ్మ. రూబు వేయించలేదు, ఏమి వేయించలేదండి పిల్లకి కడుపులోని. ఇలాగా 4 చెల్లెలు ఉందండి. హాస్పిటల్ ఎక్కడ పని చేస్తారంట. ఆ చెల్లెలతో నీరుడి పరిస్థితి ఎత్తే గర్భిణి అని తేలిందంట. పిల్లతో ఏంటమ్మా ఏంటి అనేసి అడిగిందంటండి. పిల్ల ఏమీ లేదు నీకు నీరసమే అన్నదంటండి ఆవిడ. ఇలా ఆడబడుతా అంటే ఇంకా ఇలాగ బిళ్ళలు తెచ్చాడు పెద్ద అత్తగారు. ఈ బలానికి బిళ్ళలు వేసేసుకుందంటే గర్భిణి పోనాక అట్ట తెచ్చండి. ఒక బిళ్ళ వేసుకున్నాడు, ఈ పిల్లకి ఆంతులు అయిపోయాయండి. ఆంతులు అయిపోయి నేను వేసుకోను అందంటండి. నువ్వు ఎందుకు వేసుకొని అంటున్నావు, అలాగే ఎలాగని మొగుడు తిట్టాడు అంటండి. మా పెద్దమ్మలు వేసుకోమంటున్నారు కదా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే వాడు ఎందుకురా తీయించే అన్నదంటండి. ఇప్పుడు అమ్మాయి మారితే, అమ్మాయి బాగుంటే మీకు సంసారం చేయడానికి మీకు ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అమ్మాయి ఇలా ఉన్నది కాబట్టి మీకు ప్రాబ్లం. నేను అమ్మాయి ఇప్పుడు నా కూతురు చేయలేదు, నాకు ఉన్న పిల్లలు కూడా 2 పిల్లల్ని సాగలేదండి, చేయలేదండి, అది నా ప్రాబ్లం. అమ్మాయి సాగితే చేస్తే మీకు ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు, ఆవిడతో మీరు కలిసి ఉంటారు. ఒకవేళ ఆవిడ అలా చేయలేదంటే ఇప్పుడు ఆవిడని వదిలేయాలనుకుంటున్నారా? ఇడాకుల పొలంగా ఉన్నానండి. మీరు అనుకున్న చెప్పారు, వాళ్ళు అనుకున్న చెప్పారు. ఓకే, ఈ సమస్యకి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కలిసి ఉండాలని అనుకుంటున్నాం అన్నది వాళ్ళ ఉద్దేశం చెప్పారు. ఈ సమస్యకి మనం పరిష్కారం నేను ఏంటి అని చెప్పే లోపల డాక్టర్ గారిని లాయర్ గారిని పిలిచి ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు చెప్పేది కూడా మీరు వినండి. డాక్టర్ గారు ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మాయి సిచ్యువేషన్ ఏంటన్నది. ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకుంటాం. సరే అండి. మనం మాట్లాడే ముందు వాళ్ళ ఊరి మన ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారండి సార్, వాళ్ళని కూడా పిలిచేస్తాం. సరే సార్ చెప్పండి మీరే. 3 సంవత్సరాల క్రితంలో పిఠాపురం ఆటో మీద తవ్వుకు వెళ్ళాం మేడం. ఈయన ఆటోలో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనేసి ఇంకా రోజు గడిపేశాడు. మళ్ళీ చాలాసార్లు ఫోన్ చేయగా ఒకసారి తవ్వుకు వచ్చారు. అదే రోజు నేను లేకపోతే మా బ్రదర్ గారు చెప్పానండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాననేసి మళ్ళీ కహాని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ చేయగా మళ్ళీ 10 నెలల క్రితంలో పండగకి వచ్చాడండి.
మన జనవరిలో. ఆ రోజు పెద్దలు కాయింతలు రాయించండి, అన్నీ రాయించి ఎప్పుడు ఇప్పుడు లాగండి పిచ్చిది తీసుకెళ్ళను అన్నాడు. నేను నిలబడ్డ పరంగా 10 మందికి వంట చేయమంటే చేస్తానండి అని చెప్పింది అమ్మ. ఒక గంటలో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కాయింతలు రాయించుకుందాం, రాయించి పంపిస్తాం, రేపటి రోజు నువ్వు ఏం చేసినా మా మీదకి వస్తుంది, మా ఒక్కరి పూసి సరిపోదన్నాక సాయంత్రం వస్తానని మళ్ళీ తప్పించిపోయారు. ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందాం అన్నట్టు. ఇప్పుడు ఏమో తేల్చి చెప్తే చూడండి, వదిలేద్దాం అన్నది మనసులో ఉంది. తీసుకెళ్ళి ఒక అతను గట్టిగా చెప్పాడండి, పిల్లలు వదిలేస్తాను అంటున్నా పెట్టినది అన్నకప్పుడు ఏలుకుంటేలో చెప్పారండి. ఏలుకుంటారని ఆ రోజు పారిపోయినాడు, ఈ రోజు వరకు అడ్రస్ లేదు. మీరేం చెప్తారు? ఆ వేళ చాలా అంటే మాకు దగ్గర బంధువులు అంటే పెద్ద బాగా కట్టు పెద్ద రకం కూడా ఉంటానండి. ఈ వేళ ఉండేది బాబీ, నువ్వు పెళ్లి చేసినప్పుడు ఎలా ఉండేది అమ్మా, తర్వాత పిచ్చి 10 సార్లు అనుకో, మనసు ఎదురుగా ఉంటుంది, బాగున్నప్పుడే భార్య కాదు, మనం కూడా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి మీ పెద్దలు కూడా నూటంటే మార్చుకోవాలి, నీకు తిడుతున్నారు, నీకు కూడా వచ్చిన పెద్దలు నేను తిడుతున్నారు కదా, దాన్ని ఒకసారి అర్థం చేసుకో. నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి కాపురం చేసుకో. ఆ పిల్ల ఒక్కరితే కదా, మీ అత్తగారికి ఇంకెవరు లేరు కదా, ₹1 పాపం నీకే అన్ని నిర్ణయం చెప్తే ఇంకా లాస్ట్కి ఎలాగో ఒప్పుకునండి. ఆ పొద్దుట వస్తానని మళ్ళీ ఇప్పుడు సిమ్ములు మార్చేస్తాం, లైవ్ మార్చేస్తాం. ఇంకా అది ఇలాంటివి చాలా చేస్తానండి. అప్పుడు 2-3 మారితే మర్యాద ఉండదని చెప్పేవాళ్ళు. నువ్వు ఫోన్ లేదా మేడం గారు, పనులు మానుకుని వచ్చావండి, కూర్చుని మన పోగరవాళ్ళు ఇచ్చి ఫోన్ ఎత్తలేదని చెప్పాడండి. ఎవరు ఫోన్ చేసి వచ్చి ఉంచమ్మను? నాకు ఎవరు ఫోన్ చేయలేదు. ఎప్పుడండి 6 గంటలకు కూడా ఆన్ చేయలేదు. 5 గంటలకండి సంబంధించి ఉన్నారు, మేము చేయలేదు. సర్పంచ్ అయ్యి 3 సంవత్సరాలు దాటిందండి. 30 గొడవ వరకు మా పరిధిలో అయిపోయినండి. ఎక్కడ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి. ఇయ్యాలి కదా రూపు మారుతాడో పాపం తీసుకెళ్తాడో అని పోలీస్ కేసు ఎట్టలేదండి. ఎక్కడ పోలీసు బెదిరించాం ఫోన్ చేసి కనుక్కోండి అమ్మ, ఎక్కడ కేసు వస్తానని తప్పించలేదు తప్ప వచ్చిందండి. అదే అందుకని ఇప్పుడు మనకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామో మనం మాట్లాడే డెసిషన్ తీసుకుంటాం. దాన్ని మీరు చెప్పండి మేడం. దేవి బాబీ విషయానికి వస్తే మేడం, ఇది ఏంటంటే ఇది పెద్దగా మనం అంత లోతుగా తవ్వాల్సినటువంటి అంశం ఏమీ కాదండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా చూసేటటువంటి ప్రేక్షకులు అందరికంటే బాగా మేడం గారికి ఎన్నో కేసులు చూసినటువంటి మేడం గారికి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మాట్లాడేటటువంటి తీరు, పద్ధతి, వ్యవహారం ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గానే తెలుస్తున్నాయి. మీరేంటంటే ఒక కార్ డ్రైవర్గానో లేకపోతే ఇంకో మీరు చేసినటువంటి ఉద్యోగాల పరంగానో మీరు ఎంతో ప్రపంచ జ్ఞానం సంపాదించారు, ఎంతోమంది మనుషులను చూసుంటారు, బహుశా ఎన్నో వ్యవహారాలు, ఎన్నో కుటుంబాలు చూసుంటారు. కానీ అక్కడ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక నూతులో కప్పలాగా వాళ్ళ అమ్మ పెంచినటువంటి పద్ధతే. కానీ దయచేసి ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే పిచ్చి అనేటటువంటి మాట మాత్రం దయచేసి వాడద్దు. అవగాహన లోపం అని మీరు అనేటటువంటి మాట ఉంటే కనుక మీకు తెలియదు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి అని అనండి, కానీ పిచ్చి అనేటటువంటి పదాన్ని మాత్రం సభ్య సమాజంలో మీరు ఆ అమ్మాయికి లేబుల్ చేసేటటువంటి అవసరం కానీ, ఆ నీడ్ కానీ, ఆ నెసెసిటీ కానీ ఇక్కడ లేదు. సో దయచేసి ఆ మాట విరమించుకోండి. ఎందుకంటే అమ్మాయికి కూడా ఒక చిన్నపిల్ల బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. అల్లారు ముద్దుగా ఏకైక కూతురుని ఎంతో బాగా వాళ్ళు పెంచుకున్నారు. అయితే ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 2 వ్యక్తిత్వాల మధ్యన ఉండేటటువంటి మిస్ మ్యాచ్. అంటే ఏంటంటే పొంతం లేనటువంటి 2 వ్యక్తిత్వాలు. అంటే ఇది ఎలా మాట్లాడుకోవచ్చు అంటే కనుక ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ అంటాం. అంటే ఒక అమ్మాయి మన ఇంట్లోకి వస్తుంటే కనుక ఒక ఆడపిల్ల కోడలు మన ఇంట్లోకి వస్తున్నటువంటి ఒక ఆటోమేటిక్గా మనం ఆలోచిస్తాం. అంటే రాగానే ఉదయం లెగ్గానే స్నానం చేసేసి ఇల్లు కల్లాపు జల్లేసి తర్వాత ఏంటంటే వంట వార్పు చేసేసి అన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎందుకు వచ్చింది అంటే కనుక మీరు చిన్నతనం నుంచి మీ పెళ్ళైన కొత్తలో అత్తగారుగా మీరు చూసినటువంటి ప్రపంచం అది కాబట్టి.